హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా చికెన్ ఫ్రై రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ దీని టేస్ట్ నిజంగా ఫ్రై పీస్ బిర్యానీ తిన్న ఫీలింగ్ని ఇస్తుందండి. ఇలా కనుక మీరు చేశారంటే తిన్నోళ్ళకి నిజంగా దిమ్మ తిరగాల్సింది, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చండి. వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఈ సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై కోసం ముందైతే ఇక్కడ చికెన్ని తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 30 కేజీ వరకు చికెన్ని తీసుకుంటున్నాను. గ్రామ్ వైజ్ వచ్చేసి 750 గ్రామ్స్ ఉంటుందండి. ఒకసారి శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగి తీసుకోవాలి, నీచు స్మెల్ ఏం లేకుండా చికెన్ని. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక అర టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా, ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక అరకప్పు దాకా పెరుగు. ఇందులోకే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకోండి. నిమ్మరసాన్ని పిండి తీసుకున్నాక చేతితోటి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీరు పెరుగు కూడా పుల్లటి పెరుగే తీసుకోవాలండి, స్వీట్ ఉన్న పెరుగుని అస్సలు తీసుకోకూడదు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకోవాలి. చికెన్కి ఇలా మసాలా మొత్తం బాగా పట్టించినాక ఇప్పుడు మనం దీనిని మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక అరగంట కానీ టైం ఉంటే గంట సేపు కానీ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే ఐరన్ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఇక్కడ ఆయిల్ కూడా మనకి ఎక్కువగానే పడుతుందండి, మనం చేసేది ఫ్రై కాబట్టి. ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, అలాగే ఒక 5-6 మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇదంతా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది లైట్గా ఇలా ఫ్రై అయినాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి తీసుకున్నానండి. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక గంట సేపు అయినా నానబెట్టి తీసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నిదానంగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం చికెన్ ఫ్రైని చేసేటప్పుడు ఎక్కువగా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా పుదీనా తరుగు కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక 5-6 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఇలా రిలీజ్ అవుతుంది. మనం ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ని ఏమి యాడ్ చేయలేదు. ఇక్కడ రిలీజ్ అయిన వాటర్లోనే చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ నిదానంగా ఇలా కలుపుతూ ఉంటే మనకి చికెన్లోని వాటర్ అంతా ఇలా దగ్గర పడి గ్రేవీగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ ముక్క సాఫ్ట్గా ఉడికి ఫ్రై అవ్వడానికి కనీసం 40-50 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఇలా నిదానంగా కలుపుతూ ఉంటే ఫ్రై అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి చికెన్ ఉడికిందో లేదో తెలియాలి అంటే ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది, అప్పుడు మనకి పర్ఫెక్ట్ అని అర్థం. ఇంకా లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికల్ని సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి మరొకసారి ఇలా నిదానంగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీరు కొంచెం ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ చేసి చూడండి. మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్కి అయితే ఎక్స్ట్రా ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో మన యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెసిపీ. సో మీరు కూడా ఇంట్లో ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.